వీడియో మీద క్లిక్ చేసి ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మినిమం ఒక 4-5 పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీ దగ్గర ఎక్కువ పిక్స్ ఉంటే ఎక్కువ పిక్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ పిక్స్ని అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫుల్ స్క్రీన్లో ఇంక్రీజ్ అయితే చేసుకోవాలి పిక్స్ని. అన్ని పిక్స్ కూడా అంతే ఫుల్ స్క్రీన్లో ఇంక్రీజ్ అయితే చేసుకోవాలి. ఇంక్రీజ్ చేసుకోవాలి మంచి ఫుల్ స్క్రీన్లో ఇంక్రీజ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫుల్ స్క్రీన్లో ఇంక్రీజ్ చేసుకుంటే మనకు వీడియో అనేది చాలా క్లారిటీగా చాలా బాగుంటుంది చూడడానికి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎండింగ్ వరకు అయితే చూడండి వీడియో. అండ్ లాస్ట్ పిక్స్ సేమ్ అలాగే చేసుకుంటూ వెళ్ళేసేయాలి. ఫుల్ స్క్రీన్లో ఫ్రీ రిమూవ్ ఆప్షన్ క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోద్ది అన్నమాట. వాటర్ మార్క్ రిమూవ్ అవ్వడానికి దాని మీద క్లిక్ చేసి రిమూవ్ అంటే రిమూవ్ అయిపోతుంది అన్నమాట. ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోతుంది అన్నమాట. తర్వాత వచ్చేసి టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోవాలి. టెంప్లెట్ యాడ్ చేసుకున్న తర్వాత ఫుల్ స్క్రీన్లో దాన్ని అడ్జస్ట్ అనేది చేసుకోవాలన్నమాట. ఫుల్ స్క్రీన్లో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఫుల్ స్క్రీన్లో అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ని క్లిక్ చేయాలి అన్నమాట. రైట్ క్లిక్ అనేది ఇచ్చేసేయాలి. చూసారా ఎంత బాగుందో టెంప్లెట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెంప్లెట్ మీకు కావాలనుకుంటే టెంప్లెట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ పిక్స్ కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది కాబట్టి తక్కువ స్క్రీన్ ప్రెజర్తో మనమైతే పిక్స్ని అయితే కట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అన్ని పిక్స్ కూడా అట్లా కట్ చేసుకోవాలి. అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది అవుట్పుట్ అయితే. సాంగ్ కూడా ఆ టెంప్లెట్గా ఉంటుంది. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. టెంప్లెట్కి వాడుకుంది సాంగ్ టెంప్లెట్కి సాంగ్ ఉంటుంది సేమ్, అది సాంగ్ మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ ఆప్షన్లో 1080p క్లిక్ చేసేసి సేవ్ ఎక్స్పోర్ట్ ఆప్షన్ని క్లిక్ చేస్తే వీడియో అనేది సేవ్ అవుతుంది.